శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు ఉదయం అధికారిక లాంఛనాలతో స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం అనంతరం వేద పండితుల చేత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నిన్నటి వరకు కనకదుర్గమ్మ వారి సేవలో ఉండి ఈరోజు నెల్లూరులో మరి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆమె సేవల్ని ఈరోజు ఆమెకు సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సోదరులు గిరిరెడ్డి గారు కలిసి ఆహ్వానించిన మేరకు ఈరోజు పొద్దున్నే ఈ ఆలయానికి రావడం జరిగింది. అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానాలు వారు చెప్పిన మేరకు, వారు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ, ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈరోజు ప్రజల మధ్య భక్తి భావంలో ఉన్నటువంటి వారి సంకల్పాలను, వారి కోరికలను అమ్మవారి దగ్గర చేర్చుకునే సమయంలో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంకి వచ్చి ఇవాళ పెద్దలందరూ సోదరులందరితో కలిసి అమ్మవారి యొక్క సేవ చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో సోదరులు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సోదరులు గిరిరెడ్డి గారు, ఆలయ ఉత్సవ కమిటీ పాలక మండలి ఏదైతే ఇప్పుడు ఏర్పాటైందో వారు, ఇక్కడ ఎఫ్ఏసీగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపనని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మనకి రాజరాజేశ్వరి ఆలయంకి ప్రక్కనే స్థలం ఉంది, ఆ స్థలం వృధాగా పోతుంది, అక్కడ ధ్యాన మందిరం, కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది. దానికి అయ్యేటువంటి ఖర్చు 5 కోట్ల రూపాయలు. దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు. దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి, ధార్మిక పరిషత్తు నుంచి 4 కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులైన సోదర శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. మన ఇప్పుడు ఈఓగా ఉన్నటువంటి మా ఏసీ గారు ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదర శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని, దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్ని ఇక్కడికి పంపిస్తాను. వారందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ధ్యాన మందిరం, కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము. మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి, వెంటనే ఆమోదం పత్రాలను మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా సోదర శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తానని ఇక్కడ తెలియజేస్తాను. పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి
దేవాదాయ శాఖ ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిర్యాణం రోజుని ప్రభుత్వ పండుగగా చేస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చినటువంటి తొలి మాసంలోనే ప్రభుత్వం రాగానే దానికి అవసరమైన జీవో విడుదల చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం రోజు ప్రభుత్వ పండుగగా నిర్వహించడం జరుగుతుంది పెనుగొండ గ్రామంలో. అలాగే ధూపదీప నైవేద్యాలకు ఏ ఆలయాలకైతే ఆలనా పాలన లేదో, దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయిందో గత 5 సంవత్సరాల్లో ఆ ఆలయాలకన్నిటికీ ఇవాళ 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు దాదాపుగా 5,600 ఆలయాలకి 10,000 రూపాయల లెక్కన ప్రతి నెల 1వ తారీఖు అంతా ధూపదీప నైవేద్యాల కింద డబ్బు విడుదల చేస్తున్నాం. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లకి పంపడం జరుగుతూ ఉంది. దేవాలయాల్లో ఉత్సవాలు కానీ, అలాగే ఇతరత్ర క్రతువులు, దేవాదాయ కార్యక్రమాలు, అలాగే నైవేద్యం, పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు ఇవన్నీ ఆ ఆలయం యొక్క పండితుల యొక్క వారి యొక్క అనుమతితోనే జరగాలి. ఆ యొక్క ఆగమ పండితులు ఏ సూచనలు అయితే చేస్తే దాని ప్రకారమే నిర్వహించాలి. అంతేకాని ఆ దేవాదాయ శాఖ అధికారులు కానీ పాలక వర్గాలకి ఎటువంటి ప్రమేయం ఉండదు పూజాది కైంకర్యాలు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం అమలవుతూ ఉంది. పాలకవర్గం కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ వీళ్ళందరూ వారికి సహకరించి ఏర్పాట్లు చేయాలే తప్ప అంతరాలయం గర్భాలయంలో జరిగే పూజాది కార్యక్రమాలకి పూర్తిగా ఆగమ పండితుల యొక్క ఆలోచన ప్రకారమే చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేద చేసి వేద విద్యార్థులందరికీ కూడా ఇవాళ నెలకు 3,000 లెక్కన 600 మంది క్వాలిఫై అయ్యారు. 600 మందికి నెలకు 3,000 లెక్కన వారికి 3 సంవత్సరాల కాలం వారికి ఒక సంభావన కింద వృత్తి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 50,000కు పైబడిన ఆదాయం ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులకి గతంలో 10,000 రూపాయలే ఇచ్చేవాళ్ళు. ఆ 10,000 కూడా ఇవ్వని పరిస్థితులు గడిచిన 2 సంవత్సరాలు చూసాం. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే 10,000 సరిపోదని 15,000కు పెంచి ఆ యొక్క అర్చకులకి 15,000 రూపాయలని ఇవాళ ఆలయాలకి పంపిణీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ బ్యాంకులకు పంపిస్తూ ఉన్నాం. ప్రతి ఆలయంలో కూడా ట్రస్ట్ బోర్డుల్లో ఖచ్చితంగా బ్రాహ్మలు, నాయీ బ్రాహ్మలు ఉండి తీరాలి సభ్యులుగా అని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అందుకనే ప్రతి ఆలయం ట్రస్ట్ బోర్డులో మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. దురదృష్టం ఆ హయాంలో హిందూ ఆచారాలకి ప్రచారాలకి సనాతన ధర్మాలకి విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ హిందూ సాంప్రదాయాల గురించి వల్లెవేయడానికి సమావేశాలు పెడుతూ ఉన్నారు. తప్పులేదు, వాళ్ళకి ఎప్పటికైనా విజ్ఞత కలిగి హిందూ మత ప్రచారానికి అలాగే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన దానికి వాళ్ళకు కూడా మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం. కానీ గతంలో జరిగినటువంటి ఎన్ని రకాలుగా దుర్మార్గపు కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు. ఈ పవిత్రమైన రోజు అవి నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏవైతే వరకు కూడా దేవాదాయ శాఖలో ఉన్న పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటిది ప్రతి జిల్లాలో ఉన్న ఆలయాలని పర్యవేక్షించడానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, అలాగే మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ అందరం కలిసి ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, జిల్లా అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ పనులు ప్రారంభిస్తూ దాదాపుగా ఇవాళ మేము మీకు వివరించాల్సి వస్తే ధూపదీప నైవేద్యాలు 5,523 ఆలయాలకు ఇచ్చాం. ప్రతి ఆలయానికి 10,000 లెక్కన ఇస్తూ వచ్చాం. అలాగే CGF ఫండ్ నుంచి 210 పనులు
232.75 కోట్లు, 60 కోట్లు కాంట్రిబ్యూషన్ వచ్చింది భక్తుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి 63 కోట్ల రూపాయలు వారిస్తే దేవాదాయ శాఖ నుంచి 232.75 కోట్ల రూపాయలు, మొత్తం మీద 300 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ ఒక్క సంవత్సరం 210 పనులు ప్రారంభించాం ఆలయాలు. ఇవన్నీ కూడా పనులు మొదలుపెట్టి ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మొత్తం మీద 2 సంవత్సరాల్లో 998 పనులకి 772 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి మొదలు పెడితే 489 పనులు పూర్తయ్యాయి, 384 పనులు ప్రగతిలో ఉన్నాయి, 125 పనులు ఇంకా ప్రారంభం కావాల్సినవి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆధ్యాత్మిక ప్రవృత్తి ప్రజల్లో రావాలి, సామాన్యులు కూడా దైవాన్ని విశ్వసించాలి, ఆధ్యాత్మికతని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మరి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి కోరుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతి నిత్యం జరుగుతున్నవి. ఈ నెల 29న నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నా నది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును. నగరోత్సవం సంతపేట, కాపు వీధి, మద్రాస్ బస్టాండ్ మీదుగా దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది. అక్టోబర్ 1వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తులచే నిర్వహించబడుతోంది. అక్టోబర్ 2న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు.